రక్షకుడు. అందరికీ అవసరమైన సంగతుల చేత మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కార్యక్రమం నడిపిస్తున్నటువంటి తమ్ముడు నానికి, అలాగే ఇంతవరకు చక్కటి విషయాలు తెలియజేసిన నిత్యానందం అన్నయ్యకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చేరొచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు కొన్ని విషయాల్ని మనందరం కూడా బైబిల్లో నుంచి ధ్యానం చేద్దాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం అందరం కూడా. ఈ డిసెంబర్ నెలలో ఎన్నెన్నో సంగతులు, ఎన్నెన్నో విషయాలు మనందరం నేర్చుకున్నాం. అయినప్పటికీ ఇంకా మనకు తెలియాల్సిన విషయాలు ఎన్నో బైబిల్లో దాగున్నాయి. క్రిస్మస్ అనగానే పండగ వాతావరణంతో నిండిపోవాలనే ఆలోచన ప్రతి గ్రామంలో, ప్రతి సంఘంలో ఉండే ఆలోచనలు. అయితే బైబిల్ మనకేం చెప్తుంది? బైబిల్ మనకి ఏం నేర్పుతుంది? పండగని ఎలా చేయమంటుంది? లేకపోతే పండగలో ఎలాంటి విషయాలతో ఇముడు ఉండాలని బైబిల్ చెప్తుంది. అసలే ఈ సంతోషం అనే పదం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రకంగా ఆనందించమన్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, క్రైస్తవ్యంగా ఆలోచించే ఆలోచనలు వేరు, బైబిల్ చెప్తున్న ఆలోచన వేరు. బైబిల్ ఏం చెప్పిందని మనం అడిగితే, దేవుడే చెప్తున్నాడు కదండి, సంతోషముగా ఉండమన్నాడు అని. అంతకుముందు మీకు పాఠం చెప్పాను, దానిలో మరికొంత సగ భాగం మనం విడిచిపెట్టాం కాబట్టి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. వీళ్ళ పండుగ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అంత ఆనందపడుతున్నారు అని మనం అడిగితే, వాళ్ళు చూపించే రిఫ్రెష్ ఏంటో మనకు తెలుసు. ఏంటంటే చెబుతున్న మాట చూడండి, లోకరాసిన సువార్త 2వ అధ్యాయము, లోకరాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమాను నేను మీకు. ఇదండి మ్యాటర్. అంటే ఈ వార్త ఏ వార్త? సంతోషించే వార్త. ఇప్పుడు మేము ఎందుకు సంతోషిస్తున్నామంటే, ఇదిగో దేవదూత వచ్చి చెప్పింది ఏమని? సంతోషించమని. ఇది ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానం. అంటే ఇది సంతోషించే వార్త. ఏ వార్త అంటే, ఒక రక్షకుడు పుడుతున్నాడు అన్నాడు కాబట్టి, ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి, ఇదిగో మేము పండగ చేస్తూ సంతోషిస్తున్నాం, మేము డ్యాన్సులు వేస్తూ ఆనందిస్తున్నాం, మేము నటన చేస్తూ ఆనందిస్తున్నాం, మేము కొత్త బట్టలు కొనుక్కుంటూ ఆనందిస్తున్నాం, ఇదిగో ఇలాగ మేము 10 మంది కూడుకుని ఇలా సంబరం చేసుకుంటూ ఆనందిస్తున్నాం అని చెబుతున్నారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినందుకు ఇదేనా ఆనందం? అంటే దేవదూత చెప్తుంది ఇదేనా ఆనందం? అసలు ఈ ఓడే మనకు అర్థం కాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ చెబుతున్న వివరణ చూడండి, ఏమంటాడు చూడండి. ఏం చెప్పాడు అక్కడ అంటే 10వ వచనం, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. కలగబోవు అంటున్నాడు, కలిగిందని చెప్పట్లా. కలగబోవు సంతోషకరమైన సువార్తమానం. కలగబోవునదేంటి? మనం ఏమనుకుంటున్నాం? యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి సంతోషించమని చెప్తున్నారు సమాజం. ఈ దూత మాట్లాడడానికి యేసుక్రీస్తు వారు పుట్టారా లేదా? పుట్టేశారు కదా. పుట్టారా లేదా? పుట్టేశారు. మరి పుట్టేస్తున్నప్పుడు మీ కొరకు కలగబోతుందని, కలిగేసింది, సంతోషించండి అని చెప్పాలి. కానీ దేవదూత ఏం చెప్తుంది? కలగబోవు అంటే ఇంకా కలగలేదు, కలుగుతుంది. జస్ట్ వర్తమానం చెప్తున్నాను, వచ్చింది, వస్తుందని చెప్తున్నాను, ఇంకా రాలేదు. ఆ వచ్చినప్పుడు, ఆ వస్తాడు, ఆ వచ్చేవాడి గురించి మీరు ఏం చేయండి? సంతోషం. మన వాళ్ళు ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారు పుట్టారు, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేవదూత చెప్పిన దానికి సంఘాలు చేస్తున్న దానికి సంబంధం ఉందా? లేదు. ఎందుకు లేదు? దేవదూత ఏం చెప్తుంది? కలగబోవు సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలుస్తుంది. అంటే ఇంకా కలగలేదు, కలుగుద్ది. కలగలేదు, ఇంకా ఏం జరిగిద్ది?
కలగబోతుంది. అది ఎలాంటి వార్త తెలుసా? సంతోషకరమైన సువార్తమానము. సంతోషకరమైన సువార్తమానం అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను మీకు, అంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. పెళ్లి కార్డు మనకి ఇచ్చారు, పలానా 15వ తారీఖున పెళ్ళికి అమ్మ రమ్మనండి. పెళ్లి కార్డు ఇచ్చినంతరాన్ని సంతోషిస్తావా, పెళ్ళికి వెళ్ళి సంతోషిస్తావా? అంతేనా? మనం ఏం చేస్తామో తెలుసు ఇక్కడ చెప్పండి. ఇంకా పెళ్లి కార్డుని చూసే మురిసిపోతున్నాం మనం. పెళ్ళికి వెళ్ళలేదు ఇంకా మనం. ఏంటి ఇప్పుడు క్రిస్మస్లు అన్నీ ఏంటి, ఏ కోణంతో చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? అక్కడ గొల్లలు చెప్తున్నాడు జాగ్రత్త. అక్కడున్న గొర్రెల కాపరికి చెప్తున్నాడు ఏమని? కలగబోవు సంతోషకరమైన సువార్త. కలగబోవు అంటే యేసుక్రీస్తు వారు పుట్టేశారు కదా, యేసుక్రీస్తు వారు పశువుల తొట్లో పడుకున్నారు కదా, అక్కడ ఆల్రెడీ జన్మించేశాడు కదా. మరి జన్మించేసినప్పుడు కలగబోతుందని చెప్తున్నాడు కానీ కలిగేసిందని మాత్రం చెప్పట్లా. పోనీ ఈ మాట పక్కన పెట్టండి. పోనీ ఇది కాకుండా ఇంకా 8 రోజులు అయిపోయింది. 8 రోజులైన తర్వాత యెరూషలేములో ఒక ప్రవక్త దగ్గరికి వచ్చేది. ఎవరైనా ప్రవక్త అంటే ఆయన ఎవరో తెలుసా? ప్రవక్త అనో ఎవరైనా అంటే ఆయన గురించి రాయబడిన మాట మనం చూడగలిగితే ఒక ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరు ప్రవక్త అంటే బైబిల్ రాయబడుతుంది చూడండి. అదే 2వ అధ్యాయము రాయబడుతున్న మాట 22వ వచనం. మోసే ధర్మశాస్త్రము చెప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచి వచ్చినప్పుడు ప్రతి తొలిచూలి మగపిల్లను ప్రభువుకును ప్రతిష్ఠ చేయవలను అని ప్రభువు ధర్మశాస్త్రములో రాయబడిందని ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు 2 పావురపు పిల్లలను బలిగా అర్పించుటకు వారు ఆయన యెరూషలేమును తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉన్నాడు. ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎవరైనా? సిమియోను. ఎలాంటి వాడు? నీతి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ నిండినవాడు. ఆ పరిశుద్ధాత్మ నిండినవాడు దేని కొరకు ఎదురు చూస్తానంట? ఇజ్రాయేల్ ఆదరణ కొరకు. ఇజ్రాయేల్ ఆదరణ అంటే ఓదార్చేవాడు, రక్షించేవాడు, లేదా ఆదరించేవాడు. ఇంకా చెప్పాలంటే దయ చూపేవాడు, కరుణించేవాడు. ఇంకా చెప్పాలంటే సపోర్ట్. వాళ్ళకి సమాధానం లేదు, వాళ్ళ కుటుంబాల జీవితంలో సరైన సంతోషం లేదు, వారి బ్రతుకుల్లో సరైన సుఖాలు లేవు, వాళ్ళ బ్రతుకుల్లో సరైనటువంటి రక్షణ లేదు. అలాంటి వారికి ఒక ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన అంటే యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడంటే ఇజ్రాయేల్ ఆదరణ కొరకు ఎదురు చూసే ఒక సిమియోను ఉన్నాడు. ఆ సిమియోను దగ్గరికి మరియమ్మ గారు, యేసేపు గారు యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయం చూడు. ఆయన మాట్లాడుతున్నమాట ఎవరో సిమియోను మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే 32వ వచనం. ఆయన చెప్తున్నా, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసులను పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను చెప్తున్నాను, సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచితిని. సిద్ధపరిచాడా? సిద్ధమైపోయిందా? సిద్ధపరిచిన దానికి సిద్ధమైపోయిన దానికి చాలా, అవునా? ఆల్రెడీ అయిపోయిన దానికి అవ్వాల్సిన దానికి చాలా. ఒక ప్రవక్త మాట్లాడేది ఏమని? ఇజ్రాయేల్ కొరకు ఏ ఆదరణ కొరకైతే నేను ఎదురు చూశాను, ఏ విమోచన కొరకైతే నేను ఎదురు చూశాను, ఆయన్ను సిద్ధం చేసేసావు. నీ ఇజ్రాయేల్ని రక్షించడానికి సిద్ధం అంటే ఏంటి? ఆల్రెడీ అమృతి చేసి పెట్టావు, అమృతి చేసి ఉంచావు. ఏముంచాడు? అమృతి చేసి ఏముంచాడు? కలగలేదు. రక్షణ ఇంకా కలగలేదు. ఇంకా ఆనందించవలసిన సమయం రాలేదు. కలగబోవు సంతోషకరమైన సువార్తమని ఒక దేవదూత వచ్చి ఒక వివరణిస్తుంది. కలగలేదు, కలగబోతుందని చెప్తా ఉంటే మనం కలిగేసింది అనుకుని ఫీల్ అయిపోయి ఏం చేస్తున్నాం? ఆ అక్కడున్న కాపరుల విషయంలో నీకు అర్థం కాల.
ఆ కాపర్లకు దేవుడు చెప్తున్న విషయం మనకు అర్థం అవ్వకపోతే మనం పొరపాటు పడతాం. అక్కడున్న సందర్భం వేరు, అక్కడున్న స్థితి వేరు, అప్పటికి జాగ్రత్తగా అప్పటికున్నవి వేరు. అప్పుడు యేసుక్రీస్తు వారు బాలుడు, ఆయన మరణించలేదు, ఆయన ఇంకా చనిపోలేదు, ఆయన చనిపోయి తిరిగి లేగలేదు. ఇంకా చిన్నవాడు, ప్రియమని చిన్నవాడు. దేవదూత చెబుతున్న ఆలోచన వేరు, మనుషులు ఆలోచిస్తున్న ఆలోచన చాలా వేరు. ఆయన కలగబోవుద్ది అని చెప్తున్నా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? దీన్నట్టుకుని ఏలాడుతున్నాం మనం, దీన్నట్టుకుని ఏలాడుతున్నాం. ఆ దేవదూత ఏం చెప్పిందా? సిద్ధపరిచినది ఏంటి? ఏం సిద్ధపరిచాడంటే చెప్తున్నటువంటి 12-11 వచనం, 2వ అధ్యాయం 11 వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన, రక్షకుడు మీ కొరకు పుట్టిన. ఏం చెప్పింది దేవదూత? ఆ దేవదూత ఏం చెప్పింది? ఇదిగో చెప్తున్నాడు, ఆ దేవదూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం, కలగబోవు సంతోషకరమైన సువార్తమానం. ఏంటి సువార్తం అంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నాడు. సరిపోతాం. ఎవరు పుట్టారంట? రక్షకుడు. సమాజంలో చాలామంది రక్షకులు ఉన్నారు. మన ఇంటిని కాసే రక్షకులు ఉంటారు, మన గ్రామాన్ని కాసే రక్షకులు ఉంటారు, మన మండలాన్ని కాచే రక్షకులు ఉంటారు, మన ప్రభుత్వాన్ని కాచే రక్షకులు ఉంటారు. మరి ఈ రక్షకుడు ఎవరు? ఈ రక్షకుడు ఎవరో? ఆయన చెబుతున్న విధానం ఏంటి? ఏం చెబుతున్నాడు? ఆ రోజు గొర్రెల కాపరులతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వార్త. ఏ వార్త అది అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడు. రక్షకుడు పుడతాడు, రక్షకుడు పుట్టాడు, మిమ్మల్ని రక్షించేవాడు పుట్టాడు. కానీ అది కలగలేదు సుమా. పుట్టాడు కానీ రక్షణ ఇంకా మీ కొరకు, అలా రక్షణ ఇంకా మీరు పొందుకోలేదు. అది సిద్ధమైంది. సుమయం అంటాడు, ప్రభువా నువ్వు ఎవరి కొరకైతే ఇశ్రాయేలుకు సిద్ధపరిచావో ఆ సిద్ధపరిచిన వాడిని నేను చూశాను. సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? ఏ రకంగా సిద్ధపరిచాడు? అసలు ఈయన ఏ రక్షకుడు? ఈయన వాళ్ళు ఎందుకు సంతోషించమన్నాడు? ఏ విషయంలో ఆనందించబట్టినాడు? ఏ విషయాన్ని బట్టి సంతోషించబట్టినాడు? వాళ్ళని మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడని చెప్తున్నాడు. దేని నుండి కాపాడబడితే వాళ్ళని సంతోషించాలి. జరగకుండానే సంతోషిస్తున్నారండి మన వాళ్ళు. ఆ రోజు వాళ్ళకి చెప్పింది అదే. ఏం చెప్పాడో తెలుసా? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు సపోజు మనం ప్రమాదంలో ఉన్నాం, రక్షింపబడినప్పుడు ఆనందపడతామా? ప్రమాదంలో ఉండగానే ఆనందపడతామా? చెప్పండి. ఎప్పుడు ఆనందపడతాం? రక్షింపబడినప్పుడు ఆనందపడతాం. సపోజు 5 స్టేర్లు స్లాబ్ ఎక్కాం, జారిపోయి ఆ పైన స్లాబ్ పట్టుకుని ఏలాడుతున్నాం. అక్కడ ఉండగా ఆనందపడతామా? ఆ స్లాబ్ నుంచి రక్షింపబడిన తర్వాత సంతోషిస్తామా? మనం ఏంటో తెలుసా? ఆ డాబా పైన కొన మీద ఏలాడుతున్నాం చూసావా, అక్కడుండి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆనందపడిపోతున్నాం. ప్రమాదం ముందు గుర్తుపెట్టుకో, చాలా ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసా? ఒక పొరపాటున నీ స్థితిగతులు అయిపోయినాయా, నీ జీవితం అయిపోయిందా, అక్కడి నుంచి జారి పడతావు. పడ్డావు అంటే ఏమవుతావు? చేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కలగబోతుంది ఏంటి? దావీదు పట్టణమందు రక్షకుడు. ఏ రక్షకుడు అంటే, ఆ రక్షకుడు గురించి వివరణ ఇచ్చాడు చూడండి. ఏ రక్షకుడు అంటే చెబుతున్నాడు, రాయబడుతున్న మాట చూడండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చెప్తున్నాడు. ఆమేన్. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన. ఇప్పుడు చెప్పండి, ఏమి రక్షించడానికి వచ్చాడు? ఇప్పుడు గొల్లలతో ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో మీరు పాపానికి బానిస అయిపోయారు, పాపంలో క్రూరుకుపోయారు, పాపానికి విముక్తులు, పాపంలో శాశ్వతంగా నిలిచిపోయారు. మీ పాపము నుండి విముక్తి చేయడానికి, మీ పాపాల నుంచి రక్షించడానికి, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి, ఆ నరకాన్ని నుండి తప్పించడానికి రక్షకుడు వస్తున్నాడు. కలగబోతుంది. అప్పుడు సంతోషించండి రా అని చెబుతున్నాడు. మీ పాపాలను తీసేవాడు పుట్టేశాడు. మిమ్మల్ని రక్షించే నాథుడు వచ్చేశాడు. విముక్తి ప్రదాత వచ్చేశాడు. నేను ఆ పాపాలని కడిగేయడానికి ఎలా కడుగుతాడు? సిద్ధపరచబడ్డాడు. అది ఇంకా కలగలేదు.
ఆ రోజు ఆ దూతలు చెప్తున్న విషయం అది ఇంకా కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ప్రధాన యాజకుల చేత బంధింపబడతాడు, రాళ్ళతో కొట్టబడతాడు, హింసింపబడతాడు, ఆయన రక్తం చిందుతుంది, ఆయన నలబడతాడు, అది ఆ గొల్గొతా కొండ మీద సిలువ మీద వేలాడతాడు. ఆ వేలాడి చనిపోయిన తర్వాత నీకు రక్షణ కలుగుద్ది అని చెప్పాడండి. ఎప్పుడు రక్షణ కలిగిద్ది? నీ పాపానికి ఒక రోజు విముక్తి ఇవ్వడానికి ఆ ప్రభు సిలువ మరణం ఎక్కబోతున్నాడు. ఆ సిలువ మరణం ఎక్కినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేస్తాడో, ఆ తిరిగి లేచిన రోజున నీకంటూ నీ పాపానికి క్షమాపణ దొరికింది. ఆ ప్రభువుని వేడిగి, ప్రభువా నా తప్పు అయిపోయింది ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను ఎన్నో పొరపాట్లు తప్పుదమ్ములు చేశాను ప్రభువా అని మన పాపాలు ఒప్పుకుని ఆ పాపాలు కడుక్కున్న రోజున మనం ఏం చేయాలో తెలుసా? సంతోషించాలి ప్రియమైన వారు. ఆయన పుట్టుక పేరు చెప్పి ఎంజాయ్ చేస్తున్నాం. ఆయన పుట్టుక పేరు చెప్పి ఈరోజు రకరకాల క్రియల్లో పాల్గొంటున్నాం. ఆయన పేరు చెప్పుకుని ఈరోజు సంతోషంగా ఎంజాయ్గా తిరగాలనుకుంటున్నాం. చేయి, కానీ మన బ్రతుకులు మారాలి ప్రియమైన వాళ్ళారా. మన నడవడికలు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మారినంతసేపు మనం ఆ క్రిస్మస్లో ఎంత సంతోషించినా మనం నరకానికి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి. మనం ఆ రోజు ఎంత బిర్యానీ తిన్నా నరకం వెళ్తాం. ఆ రోజు ఎంత కొత్త బట్టలు వేసినా నరకం వెళ్తున్నాం. ఆ రోజు మనం ఎంత ఎంజాయ్గా ఉన్నాం, ఎంత సంతోషం గంతులేసినా మన పాపం పోకపోతే నరకం పోతాం. ఇప్పుడు చెప్పండి, పోవాల్సింది ఏంటి? పాపం. ఆ రోజు దేవదూత గొల్లలతో చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఒరే మీరు పాపంలో ఉన్నారు, ఇదిగో మీకు కలగబోతుంది ఏంటో తెలుసా? మీ దోషాలు తీసే రక్షకుడు మీ కొరకు వచ్చేసాడు. అది కలగబోతుంది. పుట్టాడు, మీ కొరకు పుట్టాడు, అది కలగబోతుంది. ఒక రోజు ఏంటో తెలుసా? ఇంకా మీకు 33.5 సంవత్సరాలు టైం ఉంది. అది కలగాలంటే 33.5 సంవత్సరాల టైం ఉంది. 33.5 సంవత్సరాలతో నీ కొరకు నా కొరకు అదిగో సిలువలో మరణించబోయే రాజు వచ్చేసాడు. ఆ దేవదూత ఆ రోజు వాళ్ళు చెప్తున్న వివరణండి. రక్షకుడు పుట్టాడు మీ కొరకు, రక్షకుడు పుట్టాడు, మీ అందరి పాపాలు తీయడానికి ఆయన రక్షకుడు పుట్టాడు. అది ఎప్పుడో తెలుసంటే 33.5 సంవత్సరాల వ్యవధి పడుతుంది. కలగబో అన్నాడు. అందుకని కలగబోవు పుట్టాడన్న సంగతి తెలుసా? తెలియదు దేవదూతకి. తెలిసే కదా వీళ్ళందరూ వెళ్ళారు. కానీ వాళ్ళతో ఏం మాట్లాడాడు? కలగబోతుంది. ఏంటి కలగబోతుంది అంటే, ఇదిగో మన పాపాలు తీయడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. మరి పాపం పోకుండా ఆనందం ఏంటి నీకు? పాపాలు కడుక్కోకుండా ఆనందం ఏంటి? పాపం తీసుకోకుండా సంతోషం ఏంటి? పాపం తీసుకోకుండా కొత్త బట్టలు ఏంటి? పాపం లేకుండా బిర్యానీలు ఏంటి? ఈరోజు సంఘాల్లో జరిగే ఏంటి? ఇవన్నీ క్రిస్మస్ ఆరాధనలు అని చెప్పుకుంటూ ఈరోజు ఎంజాయ్మెంట్ చేస్తున్న సంఘాల పరిస్థితి ఏంటి చెప్పండి. అంటే ఆయన పుట్టినరోజు చేస్తే లేదా ఆయన క్రిస్మస్గా ఆరాధిస్తే పోతామా పరలోకం? అంటే ఆ రోజు డిసెంబర్ 25 ఏదైతే ఉందో, ఇలా 24 ఏదైతే ఉందో, ఆ రోజు మనం కొత్త బట్ట కొని, సెంటు కొట్టుకుని, పూలు పెట్టుకుని, రంగురంగుల వస్త్రాలు వేసుకుని, మంచి మంచి డ్రెస్సులు వేసుకుని, మంచి మంచి బంగారాలు తొడుక్కుని రంగురంగులుగా మందిరానికి వెళ్ళిపోతే పోతామా పరలోకం? నీకు బంగారం లేకపోయినా, సరైన వస్త్రాలు లేకపోయినా, సరైన ఇది నీకు లేకపోయినా, సరైన ఫుడ్ నీకు లేకపోయినా, సరైన వస్త్రధారణ నీకు లేకపోయినా, నీలో పాపం పోగొట్టుకుని ప్రభు రోజున నువ్వు అంగీకరించి నువ్వు బతకగలిగితే లైఫ్ టైం సంతోషం ప్రియమైన వాళ్ళ. వెళ్తావు, పరలోకం వెళ్తావు. ఈరోజు బ్రతుకులు మారట్లేదు, జీవితాలు మారట్లేదు, నడవడికలు మారట్లేదు, క్రియలు మారట్లేదు, కానీ వస్త్రాలు మారుతున్నాయి, ఇంటికి రంగులు మారుతున్నాయి, కుటుంబంలో రకరకాలమైన కొత్త బట్టలు వస్తున్నాయి, కుటుంబాల్లో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి, కొత్త కొత్త విషయాలతో మనం జీవించడం నేర్చుకుంటున్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా, మన బ్రతుకుల్లో కొత్తదనం మాత్రం రావట్లా. ఇలా రానప్పుడు మనం సంతోషించే హక్కు మనకుందా? ఈరోజు నీ కొరకు నా కొరకు ఆల్రెడీ చనిపోయాడు ఆయన. సంతోషించు, ఆనందించు. ఇప్పుడు ఇది మనం అడుగుతున్నాం కదా, ఇది మాట్లాడుతున్నాం కదా, ఇది మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆ రోజు ఆనాడంటే వీళ్ళు అంటారు, ఆ రోజు ఆనాడంటే గొర్రెల కాపర్లు ఉన్న టైంలోకి యేసుక్రీస్తు వారు ఇంకా చనిపోలేదు కాబట్టి కలగబోతుంది అన్నాడు. అప్పుడు కలిగిపోయింది కదా అని అడుగుతారు, అంతే కదా. వాళ్ళున్న టైంకి శిష్యుడే, బాలుడే, ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైపోయాడు ఆయన? చనిపోయాడు, తిరిగి లేచాడు, ఎన్నో 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం సంతోషించవచ్చు, ఆనందించవచ్చు అని అంటున్నాం. కానీ ఎలా ఆనందిస్తావు ఆయన్ని పాపం పోకుండా? ఎలా ఆనందిస్తావు ఆయన్ని నువ్వు కడుక్కోకుండా?
ఎలా ఆనందిస్తావు ఆయన యందు నువ్వు నీ శుద్ధి చేసుకోకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా, నీ పాపాన్ని తొలగించుకోకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ప్రభునందు ఎలా ఆనందిస్తావు? అందుకే నేను చెప్పాను, ఆ కొన మీద ఏదైతే స్లాబ్ మీద చేతులు పట్టుకుని ఉన్నామో అక్కడ ఆనందపడిపోతున్నాం, కానీ ప్రమాదంలోనే ఉన్నాం. మన పాపాన్ని కడుక్కునే పరిస్థితుల్లో మనం లేం. అందుకన్నట్టు ఎందుకు వచ్చాడు ప్రభు? ఆ రక్షణ దేనికంటే ఆయన అంటున్నాడు తెలుసా? వారి పాపములుండ ఆయనే రక్షించను. ఎలా రక్షిస్తాడు ఆయన అంటే చెప్తున్నాడు చూడండి. ఎలా రక్షిస్తాడో చెప్తున్నాడు. మత్తయి రాసిన సువార్తలో రాయబడుతున్న మాట చూడండి. 26వ అధ్యాయం 28వ వచనం. 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇది నా రక్తము అనగా అనేకుల పాపము ఏంటంట, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. అంటే పాపం పోవాలంటే ఆయన ఏం చేయాలి? రక్తం చిందించాలి. ఇప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది కలగబోతుంది. ఎప్పుడు కలిగిద్ది? ఆయన రక్తం చిందింపబడినప్పుడు కలిగిద్ది రక్షణ. ఈరోజు నీకు నాకు రక్షణ కలిగిందా? సంతోషించడానికి. నిజంగా ప్రభువులో మనందరం కడగబడ్డామా? రక్తంలో కడగబడ్డామా? ఆ పాప క్షమాపణ కలిగి మనం ఉన్నామా? ఉంటే సంతోషించు. ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించావు, నా భర్తను రక్షించావు, నా బిడ్డను రక్షించావు, నన్ను రక్షించావు. ఇదిగో ఇదే మా కొరకే పుట్టావు ప్రభువా, మా కొరకే జన్మించావు ప్రభువా. ఇదిగో నువ్వు ఇచ్చిన మాకు రక్షణ బట్టి ఈరోజు ప్రభువా నీ యందు మేము సంతోషిస్తున్నామని ఆరాధించు. నిన్నెవ్వడు కాదండు, కానీ బతుకు మారకుండా ఆరాధించే హక్కు లేదు. అది ఆరాధించిన వ్యర్థం. బ్రతుకులు మారకుండా ఏం ఆరాధిస్తాం ప్రభుని? మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా మనం ఎంత ఆరాధించినా పరలోకం వెళ్తామా? చెప్పండి, పరలోకం వెళ్తామా? వెళ్ళం కదా. 365 రోజులు మందిరంలో కూర్చుందాం, కానీ బాప్తిసం పొందకపోతే వెళ్తామా? పరలోకం వెళ్తామా? వెళ్ళం. మరి అలాంటప్పుడు ఈ డిసెంబర్ నెలలో నేను ఆరాధిస్తున్నాను, సంతోషం ఉమ్మేస్తాడు మనల్ని. అంతేగాని తెలుసా, మీ పండగ దినంలో నేను అసహించుకోవటాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక్కడికి క్రమం లేదు, ఒక్కడికి పద్ధతి లేదు. నా పేరు చెప్పుకుని తాగుతున్నారు, నా పేరు చెప్పుకుని మీరు తిరుగుతున్నారు, నా పేరు చెప్పుకుని కొత్త బట్టలు, నా పేరు చెప్పుకుని మీరేంటి బిర్యానీలు. నిజంగా ఆయన పుట్టు గురించి మనకు అర్థం అవుతాయి, ఆయన స్థానం ఏంటి ఆ రోజు? పశువుల తొట్టు. ఎక్కడ పడుకున్నాడు? గడ్డులో పడుకున్నాడు. మరి ఆయన కొత్త బట్టలు ఉన్నాయి ఆ రోజు? లేదు. ఏ బట్టలు అవి? పొత్తు గుడ్లు. ఎలా ఉంటాయి? రక్తపు గుడ్లు. అలాంటి గుడ్డలతో ఏం చేశారు? చుట్టబడి ఉన్నాడు. సేఫ్టీ ప్లేస్ అది కాదు. దోమలు ఉంటాయి అక్కడ, పశువులు రొచ్చు ఉంటుంది, పశువుల పేడ ఉంటుంది. ఏదైనా మంచి వాతావరణం అది. మరి అలాంటి ప్రభువును మనం జ్ఞాపకం చేసినప్పుడు ఎలా ఉండాలి? ప్రభువా, ఆ రోజు మనం చేసే పండుగలో ఏం చేయాలి తెలుసా? మా కొరకే వచ్చావు ప్రభువా, మమ్మల్ని రక్షించడానికి వచ్చావు ప్రభువా అని ఆ రోజు మనం గొంతెత్తి ప్రభువుని ఆరాధించాలి. ఎప్పుడు? మన బ్రతుకులు మారినప్పుడు. మరి మారకుండా ఆయన పేరు చెప్పుకుని, ఆయన పండుగల పేరు చెప్పి, అందుకంటే మీ పండగ నేను అసహించుకుంటాను. రోత దినాలు అవి. అసహించుకోండి. ఎందుకు అసహించుకుంటున్నాడు? పండుగల్లో ఏంటి? ఆయన పేరు చెప్పుకుని గంతులు, డ్యాన్సులు. ఈతలేదా సంఘాల్లో? దున్నపోతుల్లా కొట్టున్నారు. ఏం చేస్తున్నారు? డ్యాన్సులు. పక్కన ఏం చేస్తున్నారు? ఎదురుగా ఏలలో. దీంట్లోనంట చిన్నలేస్తే పర్లేదంటే పెద్దలు వేయకూడదంట. పాపం ఎవరు చేసినా, చిన్నోళ్ళదైనా పాపమే, పెద్దోడిదైనా పాపం. దీనికి మళ్ళీ కొంతమంది సపోర్ట్ చేస్తారేంటి? పర్వాలేదు. ఏం పర్వాలేదు? తోలు తీస్తాడు పట్టుకుని ఒక్కొక్కడిని. ఏంటిది? ఒక పులిపీఠం మీద మనం ఉన్నప్పుడు, ఆ పులిపీఠం మీద దేవుని మాట ఉన్నప్పుడు, ఆ మాట ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? అక్కడ గంతులా. ఆ డ్యాన్స్ వల్ల ఒరిగేదేంటి? సంఘానికి. ఆ డ్యాన్స్ వల్ల ఒరిగేది. అంతేకాని పండగ దినాలు నాకు అసహ్యం. కామెడీ ఎక్కడ? అదే రోజున కామెడీ. సంఘాల్లో మీరు గమనించండి, ఆ క్రిస్మస్ రోజున సరైన సువార్త వినపడుతుందా సంఘాల్లో ఎక్కడైనా? ఆయన పుట్టు గురించి సరైన వివరణ ఉందా సంఘానికి? ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్నాం. ఈ డిసెంబర్ 25 మొదలుకొని ఇప్పటి వరకు క్రీస్తు గురించే, ఆయన పుట్టుకు గురించే మాట్లాడుకుంటూ వచ్చాం. చెప్పకుండా ఇప్పటిదాకా మనం మాట్లాడుకో. ఇంకెంత ఉంటుంది?
అన్ని విషయాలు ఉంటే ఈరోజు క్రైస్తవ్యానికి ఏం అర్థమైంది ఆయన పుట్టు గురించి అంటే అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? చెప్పేవాడు ఈరోజు సంఘంలో సరిలేడు. ఎందుకు? వాడే నేర్పుతున్నాడు. ఏమని? డ్యాన్స్లో వేయచ్చని వాడే చెప్తున్నాడు, నాటకాలు వేయచ్చని వాడే చెప్తున్నాడు, ఈరోజు నవ్వించి కామెడీలు చేయొచ్చని. రకరకాల అయిపోయిందండి. అందుకని మీ పండగ దినాల్లో నాకు అసహ్యం అసహ్యం అసహ్యం. మీరు గుంపు కూడి కలగడం వల్ల ఎక్కువ కీడికే కానీ అది మేలుకైతే కాదు. పాపం జరిగిపోతుంది ప్రియమైన వాళ్ళారా, పాపం జరిగిపోతుంది. ఏంటండి ఆయన పుట్టుకు పేరు చెప్పుకుని ఈరోజు ఏం చేస్తున్నాం సంఘంలో? ఏం చేస్తున్నాం సంఘంలో? సమాజానికి సంఘానికి మనం ఏం నేర్పుతున్నాం? అందుకే బైబిల్ చెప్తున్నా తెలుసా, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. మనం రక్షించడం ఏ రకంగా రక్షించడానికి వచ్చాడు? ఏ రకంగా వచ్చాడు? దావీదు పట్టణం వద్ద నేడు రక్షకుడు ఏంటో తెలుసా, నీ నా పాపం కోసం చనిపోవడానికి వచ్చాడు. అందుకు దేవదూత అంటే కలగబోవు సువార్తమానం. సంతోషించే రోజు ఒక రోజు ఉందంటే తెలుసా, మీ అందరి కొరకు క్రీస్తు ఏమైపోతాడో తెలుసా, చనిపో. దానికి ఆనందించను అన్నాడు. దానికి ఆనందించు. పుట్టు గురించి కాదు, నీ కొరకు చనిపోవడానికి వచ్చాడు చూసావా, నీ కొరకు బలైపోవడానికి వచ్చాడు చూసావా, నీ పాపాలు కడగడానికి వచ్చాడు చూసావా, నీ బ్రతుకును మార్చడానికి వచ్చాడు చూసావా, నీ గుణగుణాలు అన్నీ సరిదిద్దడానికి వచ్చాడు చూసావా, నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఒక సమయం ముందు చూసావా. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సమయం నీ కొరకు వచ్చినప్పుడు, ఆ సమయంలో నువ్వు కడగబడుతున్నప్పుడు ఆ రోజు ప్రభునందే ఆనందించు. పరలోకముందన్న కన్న తండ్రి ఆనందించి విశ్వేదన ఉందంటే ఏంటి తెచ్చా, ఒక పాపి రక్షించడంలోనే పరలోకంలో ఆయనకి. నువ్వు ఇలాంటి కబడ్డీ డ్యాన్స్లు వేస్తే ఆయనకి ఆనందం కాదు. నువ్వు ఇలా రికార్డు డ్యాన్స్లు వేస్తే ఆయనకి ఆనందం కాదు. ఇలా దేవుని పులిపేటని పబ్లిక్గా లేదా పబ్బుగా మారిస్తే ప్రభుకి ఆనందం కాదు. ప్రేమైన వాళ్ళారా, మన బ్రతుకులు మార్చుకుంటే ప్రభుకి ఆనందం. మన జీవితాలు కడుక్కుంటే ప్రభుకి ఆనందం. మన రక్షణ పొందితే ప్రభుకి ఆనందం. ప్రేమ మారుతున్నాయి ఈరోజు సంఘాలు. ఏ సంఘంలోనైనా సరే డిసెంబర్ 25న బాప్తిజం పొందిన దాఖలాలు కనబడతాయి మనకి. ఆ రోజు అసలు రక్షణ గురించి ఎవడో అసలు ఆ రోజు రక్షణ గురించి ఎవడు ప్రస్తావన చేయరు ప్రేమను. ఏ ఒక్కడు ప్రస్తావన చేయడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ఇది ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వార్త. ఏంటో తెలుసా, దావీదు పట్టణం మందు రక్షకుడు నీ కొరకు నా కొరకు పుట్టాడు. చెప్పండి, మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే మనందరి కొరకు, మీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ రక్షకుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. ఏంటి తెలుసా, నీ పాపాలు నా పాపాల నుండి తీయడానికి. తీసుకోకుండా మనం ఆనందించే అర్హత మనకి లేదు. బైబిల్ అదే చెప్తుంది ప్రేమలో, బైబిల్ అదే చెప్తుంది. అందుకన్నాడు ఏమంటారు ఇక్కడేం చెప్పాడు చూడండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు. అంటే నీ పాపము కొరకు చిందింపబడ్డానికి వచ్చింది రక్తం. సంతోషించు. నువ్వు మొయ్యాల్సిన పాప భారాన్ని, నువ్వు మొయ్యాల్సిన శిక్షని, నీకు పడవలసిన నరకాన్ని, నువ్వు చేసిన తప్పులకి, నిన్ను కొట్టాల్సిన దెబ్బలకి, నీ గురించి నీ చేసిన పాపము గురించి భరించడానికి ఒక రక్షకుడు వచ్చాడు. సంతోషించు. నువ్వు మోయాల్సిన పాప భార తప్పుని, నువ్వు మొయ్యాల్సిన పాప భారాన్ని, మూల్యాన్ని, నువ్వు చెల్లించాల్సిన తప్పుకు చెల్లాల్సిన కష్టాన్ని, ఏదైతే నువ్వు తప్పు చేసావో ఆ తప్పుకు నువ్వు తీర్చాల్సిన రుణాన్ని నీ కొరకు తీర్చడానికి ప్రభువు వచ్చాడు. సంతోషించు. నువ్వు నరకానికి వెళ్ళని తప్పించడానికి వచ్చాడు. సంతోషించు. ఏదైతే నువ్వు దొంగతనం చేసావో దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభు వచ్చాడు. సంతోషించు. నీ వ్యభిచారం కొరకు ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. సంతోషించు. నువ్వు చేసిన మోసాలకి, నువ్వు చేసిన దగాలకి, నువ్వు చేసిన క్రోధానికి, నీకున్న స్వార్థానికి, నీకున్న పాపానికి, నిన్ను నన్ను కడిగేయడానికి, నీ భారం నా భారం మోయడానికి ప్రభు వచ్చాడు. సంతోషించు అన్నాడండి. సంతోషించు. ఎప్పుడు తెలుసా, నీ పాప భారం ఆయన మీద మోపినప్పుడు సంతోషించు. మరి మన పాపం మన మీద పెట్టుకుంటే ఎలా సంతోషిస్తావు? మన పాపం మనలోను పెట్టుకుని ఎలా సంతోషిస్తాం దేవుణ్ణి? బైబిల్ చెబుతుంది అది. ప్రేమైన వాళ్ళారా, ఏంటి చెప్తా, మీ అందరికీ కలిగింది ఏంటో తెలుసా, రక్షణ. మీ అందరికీ కలిగింది ఏంటి, మంచి రక్షణ. ఏంటో తెలుసా, మన పాపాలను తీసే రక్షకుడు పుట్టాడు. మన పాపాలను తీసే రక్షకుడు పుట్టాడు. బైబిల్లో రాయబడుతున్న కొన్ని విషయాలు చూడండి, ముగించుకుందాం. 2 విషయాలు చూడండి. అపోస్తుల కార్యాలను చెప్తున్న మాట చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. ఇల్లు కట్టువారై మీరు తృణీకరించిన ఈ రాయి, చెప్తున్నాడు, ఆయనే ఆ రాయి
మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని. ఎందుకు రక్షణ పొందలేమంటే నీ కొరకు చనిపోయిన వాడు ఏకైక వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు వారు. నీ పాపం కొరకు చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు వారు. నిన్ను రక్షించడానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. నీ పాపాలు కడిగేసి నిన్ను శుద్ధీకరణ చేసి పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చింది ఎవరో? యేసుక్రీస్తు వారు. ఈ మాట ఎవరు చెప్తారు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అక్కడ కుంటివాడిని బాగు చేసినందుకు, అక్కడ గుడ్డివాడిని అక్కడ ఎవరిని గుడ్డివాడు అనుకుంటా, ఎవరినో ఒక ఆయన్ని చూడండి, దేవాలయం దగ్గర పడున్నవాడిని అక్కడ భిక్షమెత్తుకుంటున్నాడు. ఆ భిక్షమెత్తుకున్న వాడి నుంచి వాడు స్వస్థ పొందితే, ఆ స్వస్థత పొందిన తర్వాత వాళ్ళ సమాజంలో పెద్దలందరూ పిలిచారు, అడుగుతున్నారు ఎవరిని? పేతురు గారిని. పేతురు యోహాన్ని అడుగుతున్నప్పుడు సమాధానం పేతురు గారు అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు చెప్తున్నాడు, ఎవరి వల్ల ఈయన రక్షణ పొంది, ఎవరి వల్ల ఈయన శుద్ధి అయ్యాడో తెలుసా? ఎవరి వల్ల ఈయన స్వస్థత కలిగిందో తెలుసా? ఎవరి వల్ల ఈరోజు ఆరోగ్యం ఉన్నాడో తెలుసా? ఒకప్పుడు ఈ స్థితి ఏంటి? లేవలేని స్థితి, నడవలేని స్థితి, ఎవరిని చూడలేని పరిస్థితులు. అలాంటోడు ఈరోజు బాగుపడి ఈరోజు నిలబడ్డాడంటే ఎవరి వల్ల అనుకుంటున్నారు? సాక్షాత్తు యేసు క్రీస్తు వారు అన్నటువంటి 10వ వచనంలో రాయబడుతున్న మాట, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిన దేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లోండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు నామములోని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు అన్నాడు. చూడండి, మీ ఎదుట నిలిచి. ఎలా రక్షణ పొందాడు అనుకుంటారు? ఇది ఎలా స్వస్థత పొందాడు అనుకుంటారు? మీరు ఎవరినైతే తృణీకరించారో, ఎవరైతే క్రీస్తుని దేవుడు కాదన్నారో, ఎవరైతే ఆయన అంగీకరించకుండా తిరిగారో, ఎవరైతే మీరు ఆయన తోసేసి పక్కన పెట్టాడో, ఆయన వలనే రక్షించబడ్డాడు. ఎవరినైతే యేసునైతే మీరు కొట్టారో, ఎవరైతే యేసుని మీరు చంపేశారో, ఎవరైతే మీరు సిలువేశారో, ఈయన కాదని మీరు ఎవరైతే గంటేశారో, ఆ యేసే వీడిని రక్షించాడని చెప్తున్నారు. నా యేసే రక్షించాడు. మళ్ళీ ఇంక్లూడింగ్ మీకు ఒకటి చెప్తున్నాను, ఇశ్రాయేలు ఏంటో తెలుసా? మీ భూమి మీద, ఈ భూమి మీదలో ఎవడి వలన మీకు రక్షణ కలగదో, ఒక్క యేసు క్రీస్తు నామం వల్లనే మీకు రక్షణ. ఎందుకో తెలుసా? నీ కొరకు మా కొరకు చనిపోయింది ఎవరో? యేసుక్రీస్తు. మనకు రక్షించడానికి వచ్చాడు. వారి జీవితాల్లో చూడండి, పేతురు గారి జీవితంలో కానీ అపోస్తుల జీవితాల్లో మీరు చూడండి, వాళ్ళ జీవితాన్ని కడుక్కున్నప్పుడు సంతోషంగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు దేని యందు ఆనందించారు తెలుసా? ప్రభు యందు. ఏ ప్రభునందు ఎలా ఆనందించారు? శ్రమల యందు, కష్టాల యందు, ఇబ్బందులు యందు, ఓర్పింది. వాళ్ళ విషయం ఏంటి? మమ్మల్ని రక్షించాడు, మా పాపాల నుంచి రక్షించాడు. ఈ శ్రమ మాకు ఎన్నికైనది కాదు, మేము చేసిన పాపాలకు అనిపించాల దోషము కంటే ఈ దోషం, ఈ కష్టం మాకు పెద్ద లెక్కేమీ కాదండి. వాళ్ళు ఎంతలా ఆనందించారు, మనం ఎలా ఆనందిస్తున్నాం? కేక్ కొయ్యడంలో ఆనందిస్తున్నాం. మనం కొత్త బట్టలో ఆనందం ఎత్తుకున్నాం, త్రాగుళ్ళు ఆనందం ఎత్తుకున్నాం, ఎంజాయ్మెంట్లో ఆనందం ఎత్తుకున్నాం, లోకపరమైన విషయాలన్నింటిలో ఆనందం ఎత్తుకున్నాం. కానీ ప్రభువు రక్షణలో ఆనందాన్ని మనం ఏం చేయలేకపోయాం? ఎత్తుకోలేకపోయాం. ఆనందం వేరండి. ఆ ఆనందం జీవితమే వేరు. ప్రభునందుండు, ఆ స్థితి వేరు, ఆ ఆలోచనలు వేరు, ఆ బ్రతుకు వేరు, ఆ ఉద్దేశాలు వేరు, ఆ నడవడికలు వేరు, ఆ క్రియలే వేరు. ఈ ఆనందం ప్రపంచంలో ఎవరికి తెలుసా? ఒక ప్రభువులో ఉన్నవాడికి తప్ప మిగతా ఎవరికి ఆయన ఆనందం తెలీదు. అది చెప్తున్నాడు, ఈయన వల్ల తప్ప ప్రపంచంలో ఇంకెవరి వల్ల నీకు రక్షణ కలగదు. మీరు నిషేధించారు ఎవరిని? నా యేసుని. దేవుడు కాదన్నారు మీరు, ఆయన రక్షకుడు కాదన్నారు మీరు, ఆయన మానవుడు అన్నారు మీరు, గెంటేశారు మీరు, తోసేశారు మీరు. కానీ ఆయనే మూలక తలరాయి. గుర్తుపెట్టుకోండి, మీరు కాదంటారు, ఆయనే. వీడు కూడా రక్షింపబడ్డానికి కారణం ఎవరో తెలుసా? ఆయనే. వీడు స్వస్థ పొందడానికి కారణం ఎవరో తెలుసా? ఆయనే. మేము రక్షింపబడ్డానికి కారణం ఎవరో తెలుసా? ఆయనే. ఈరోజు మేము ఇలా మాట్లాడడానికి కారణం ఎవరో తెలుసా? ఆయనే. ఎవరైనా? నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకు ఆయనంటే, ఈ ప్రపంచంలో నీ కొరకు నా కొరకు త్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. మన పాపాల కొరకు ప్రియమైన వారు, మన పాపాల కొరకు మనం అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసుకుని చనిపోయాడు. చివరిగా మాట చూడండి, చెప్తున్నాడు పేతురు గారు మాట్లాడుతున్న మాట చూడండి. 5వ అధ్యాయం, అదే అపోస్తల కార్యం 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును
మన పితరుల దేవుడు లేపాను అన్నాడు. చూడండి, మీరు ఎవరినైతే చంపేశారో, మీరు ఎవరైతే ఎందుకు లేదనుకున్నారో, ఆ ప్రభువును లేపింది ఎవరు తెలుసా? మన పితరుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన ఏం చేశాడు తెలుసా? తిరిగి 3వ దినాన్న లేపాడు. ఇజ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేటుగా దేవుడు ఆయన అధిపతిగాను రక్షకనుగాను తన హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అన్నాడు. చూడండి, ఎందుకు వచ్చాడంటే ఆయన నీకు మారు మనసు ఇవ్వడానికి, నీ పాప జీవితాన్ని కొత్త మనసు ఇవ్వడానికి. లేకపోతే ఆయన రాకపోతే నీకేం రాదు? కొత్త మనసు అనేది రాదు, పాప క్షమాపణ అనేది నీకు దొరకదు. ఎందుకు వచ్చాడు ఆయన? నీకు మారు మనసు ఇవ్వడానికి. ఎందుకు వచ్చాడు ఆయన? చెబుతున్నాడు ఏంటంటే పాప క్షమాపణ కలిగించడానికి. ఆయన ఆదరించాడండి, ఆయన ప్రేమించాడండి. దేనికి వచ్చావు ప్రభు అంటే ఆయన చెబుతుంది ఏంటో తెలుసా? ఆయన ఎందుకు అంత ఎత్తుగా హెచ్చించాడు దేవుడు తెలుసా అంటే, మనందరి పాపాల కొరకు ప్రియమైన వాళ్ళారా, మనందరి పాపాల కొరకు. ఎందుకు తెలుసా? నీ మనసును మార్చడానికి. మద్యం తాగుతున్నావా? మార్చాలనుకున్నాడు. వ్యభిచారం చేస్తున్నావా? మార్చాలనుకున్నాడు. దొంగతనాలు చేస్తున్నావా? మార్చాలనుకున్నాడు. చెడు ఆలోచనలో ఉన్నావా? లోకానుసారంగా తిరుగుతున్నావా? మార్చాలనుకున్నాడు. ప్రేమ మార్చడానికే వచ్చాడు. వచ్చిన వాడు ఎందరినో మార్చాడు. ఎందరో కూరులు మార్చాడు, మృగాల్ని మార్చాడు, వ్యభిచారులు మార్చాడు, దోసులు మార్చాడు. కళ్ళ ముందు కనబడుతుంది. ఒక జక్కై కనబడుతుంది, ఒక సమరయ స్త్రీ కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే అపోస్తులు కనబడుతున్నారు. ఒక క్రూరుడిగా ఉన్న పౌలు మనకు కనబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ కాలంలో కూడా ఉన్నారు. హైదరాబాద్లో సాయి అని ఒక ఆయన ఒక గంజాయికి అలవాటు పడిపోయి, ఒక మద్యానికి అలవాటు పోయిపోయి, నానా విధిగా ఒక రౌడీజంగా ఉన్న వ్యక్తి ఈరోజు ప్రభువుని అంగీకరించి ఆయన బ్రతుకు ఎలా మారిందయ్యా అంటే రక్షకుడు. మీరు చరిత్రలో చూడండి, నువ్వు ఎలా మారేవరా అని అడిగితే ప్రభు అంటాడు. నువ్వు దొంగ కాదంటే ఎలా మారంటే ప్రభు అంట. సువార్తపురం చూడండి, ఈరోజు సువార్తపురం ఎలా అయిందంటే ప్రభు. మనసును మార్చే ప్రభు ప్రేమ. నీ మనసు నా మనసు, నీ బ్రతుకుని నా బ్రతుకుని, మన పాపంలో కూరుకుపోయిన మన బ్రతుకులు మార్చడానికే వచ్చాడు. మన రక్షించడానికే ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ మాట ఆ రోజు గొల్లలకు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి రమ్మ ఏమంటున్నాడు? దావీదు పట్టణం మంది ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం చదువు. 10వ వచనం, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం అంటే ఒక వర్తమానం తీసుకొచ్చాం. సువార్తమానం, అది సువార్తమానం, అది ఒక సువార్తను మీకు తీసుకొచ్చాం. ఏ వార్త అది? సువార్తమానము. ఏంట మానం అంటే చెప్తున్నాడు. ఆ సువార్తమానం ఏంటంటే చెప్తున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏ రక్షకుడైనా? పాపును రక్షించుటకు యేసు క్రీస్తు వారు లోకమునకు ఎలా రక్షిస్తాడో తన ప్రాణాన్ని పెట్టి రక్షించాడు. ఇప్పుడు ఎలా ఆనందించాలి మనం అంటే, మన పాపాలు కడుక్కుని ప్రభునందు ఆనందించాలి. పాపముతో కాదు ప్రియమైన వాళ్ళ, పాపము లేకుండా ప్రభు యందు ఆనందించాలి. అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు. నా బిడ్డలో మారారు, నా బిడ్డలో బ్రతుకులు మార్చుకున్నారు. వాళ్ళు నా కొరకు. నేను ఎందుకు వచ్చానో వాళ్ళకి అర్థమైంది. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో, ఎందుకు వెళ్ళానో వాళ్ళకి అర్థమైంది. ఆ రోజు ప్రభు నిన్ను నన్ను చూసి ఆనందిస్తాడు. అంతేగాని నువ్వు మారకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి పండగ చేస్తున్నాను, సంబరం చేస్తున్నానంటే ఏంట్రా, నేను వచ్చింది వీళ్ళకి సరిగ్గా కూడా అర్థం చేసుకోలే. నేను దేనికి వచ్చాను? నువ్వు పండగ చేసుకోవడానికి వచ్చాడా? నేను పండగ చేసుకోవడానికి వచ్చాడా? చెప్పండి, దేనికి వచ్చి? నువ్వు నేను కేక్ కోసుకోవడానికి వచ్చాడేంటి ఆయన? కాదు ప్రియమైన వాళ్ళారా, మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు. మన బ్రతుకులు సరిదిద్దడానికి వచ్చాడు. అందుకే మన పాట చూసారా? ఆ పాట విధానం చూడండి, ఎలా నంతిగా ఉంటుంది. ఏంటో తెలుసా? రక్షకుడు బెత్లెహేములో పుట్టాడు. ఎందుకు? పాపులను రక్షించుటకు, పరిశుద్ధులుగా చేయుటకు. ఇది కంటెంట్. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి. మళ్ళీ దేనికి వచ్చాడంటే పరిశుద్ధులుగా చేయడానికి. ఆ పరిశుద్ధులు చేయడానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఎంతగా దిగొచ్చాడంటే చెప్తున్నాడు, పశువుల తొట్టులో పరుయున్నాడు, తన్ను తానే తగ్గించుకున్నాడు. ఎందుకు తెలుసా అంటే, ఎందుకు? మన మనసులను మార్చాలని. మన మనసులు ఏం చేయాలి? మార్చాలని ప్రేమ.
అది ఆయన విధానం. అంతేగాని నువ్వు కేక్ కోసుకుంటావోనో, కొత్త బట్టలు కొనుక్కుంటావోనో, బిర్యానీ చేసుకుని తింటావోనో కాదు. బిర్యానీ తినడానికి 25 కావాలా? చెప్పండి, 25 కావాలా? 500 జోబులో ఉంటే చాలు. తినలేమా? ఫ్యామిలీ వెళ్ళిపోతే అవదా? భీమవరం లేదా? లేకపోతే ఆగిట్లో లేదా? కావాలితే ఇక్కడే ఉంది ఫ్రైడ్ రైస్ లేదా? ఇలా అంటే అలా తింటాం. తిన బిర్యానీలా? చెప్పండి, మనం సంతోషించిన రోజులా? కానీ అలా సంతోషించుకో. మన బ్రతుకులు మార్చుకుని సంతోషిద్దాం, ఆనందిద్దాం. అప్పుడు ప్రభు మనల్ని బట్టి, మన కుటుంబాలు బట్టి దేవుడు మనకి ఆదరిస్తాడు. గత వారం చెప్పాను, గత సండే చెప్పాను మీ అందరికీ. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాధారం ఏంటి? దేవుడు మనకి. దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడు? చెప్పండి, ఎప్పుడైతే ప్రభు రక్షణ మనం పొందుకుంటాం అప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. తోడై ఉన్న వారికి ఎలాంటి బ్రతుకులు ఉన్నాయి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ప్రియమైన వాళ్ళ, అలా మనం పొందుకుంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన జీవితాలని మార్చగలిగే దేవుడు ఉన్నాడు. ఆ రక్షకుని రక్షణ పొందుకుందాం, మన కుటుంబాన్ని రక్షించుకుందాం, ఆ పరలోక రాజ్యానికి చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, ఇంతవరకు ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో మాటలు మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు తండ్రి. దేవా, నీ మాటల చేత మమ్మల్ని స్థిరపరిచారు, నీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు తండ్రి.